హాయ్ అండి. ఏంటి ఈరోజు వీడియోలో అడవిని చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా చాలామంది. సో అడవి కాదండి, ఇది మన అడవి తల్లి అండి. ఎంతోమందికి ఇష్టమైన ఫ్రూట్. ఈ ఫ్రూట్ పేరేంటో కామెంట్ చేయండి, తెలిస్తే ఖచ్చితంగా. సో సమ్మర్ వస్తే మనం మామిడికాయల కోసం ఎలా అయితే ఎదురు చూస్తామో, అలాగే వర్షాకాలం వస్తే ఈ బిగ్ పళ్ళ కోసం నేను అంతేగానే ఎదురు చూస్తానండి. రక్షాబంధన్కి అన్నయ్యల కోసం చెల్లెలు ఎదురు చూస్తారు. ఈ కాయల కోసం నేనైతే మా అన్నయ్య కోసం నేను ఎదురు చూస్తానండి. ఎందుకంటే అంత స్పెషల్ ఉంది ఈ కాయల్లో. సో ఏముందా అనుకుంటున్నారా? చూడండి, చెట్టుకు పండిన కొన్ని కాయలు. ఈరోజైతే మా అన్నయ్య అడవికి వెళ్ళాడు నా కోసం. సో కొన్ని కాయలు అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి వాడు చెట్లకి ఏరి తెచ్చాడు. చూడండి, అందులో కొన్ని పండు కాయలు కూడా దొరికినాయి. అక్కడ కవర్ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి ఒక డబ్బా ఉంటే డబ్బా కట్ చేసి అందులో వేసుకున్నాడండి వాడు. సో వయసులో వాడు నాకన్నా పెద్దోడైనా నేను చిన్నోళ్ళలాగే ఇద్దరం గొడవ పడుతూ ఉండేవాళ్ళం. ఈ కాయలు మనం చిన్నప్పుడు ఈ కాయల కోసం ఒక అవ్వ వచ్చేది, ముసలవ్వ, అమ్ముకోనికి. మేము చిన్నప్పుడు అడవికి వెళ్ళలేం కదా, మా అమ్మ నాన్న వాళ్ళు పంపించేవాళ్ళు కాదు కాబట్టి. సో మా ఇంట్లో బియ్యం అయితే దొంగలు ఇచ్చేసి 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ కాయలు ఇచ్చేది ఆ అమ్మమ్మ. ఈ కాయలు నేను కొనంగానే మా అన్నయ్య నాకు బెదిరించేవాడు, అమ్మని చెప్పి నీకు కొట్టిస్తానని చెప్పేసి వాడికి కొన్ని ఇచ్చి కూల్ చేసేదాన్ని. సో ఇవే కాయలు ఇప్పుడు నేను మా అన్నకి దూరంగా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు మా అన్నయ్య నా కోసం అడవికి వెళ్ళి కట్ చేసి మరీ తెచ్చి నా కోసం ఈ కాయలు అనేది మాగేస్తున్నాడు. ఈ కాయలు ఎలా మాగేస్తారో, ఎలా ఉంటాయి, తింటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీటి కోసం ఎంతమందికి తెలుసు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, చెట్టు కదిలియగానే పండుకాయలన్నీ కింద రాలిన కాయలన్నీ ఒక డబ్బాలో అయితే పోసుకున్నాడు ఫాస్ట్గా. నాకన్నా తిండిపోతున్నాడు ఇంకా. సో ఇవి ఏంటి అంటే స్పెషల్ ఈ కాయలలో అనుకుంటున్నారేమో, స్పెషలేనండి. ఈ కాయలంతా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? సో విటమిన్స్ అండి. సో మనకి అడవి తల్లి ఏ మందు లేకుండా ఏది లేకుండా మనకి ఫ్రీగా ఇస్తున్న ఫ్రూట్ అండి ఇది. సో పండిన కాయకి తోలు అయితే మెత్తగా ఇలా మాగిపోయినట్టు ఉంటుంది. పచ్చి కాయలే మ్యాక్సిమం తెచ్చి మనం కావు అనేది పెడతాము. ఆ కావు అనేది ఎలా వేస్తారు ఏంటనేది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. అలాగే ఎంతమంది నాలాగా ఇలా చిలిపిగా చేశారో కామెంట్ చేయండి, చేసింటే. అలాగే ఈ కాయలు ఎంతమంది చూశారో చూడండి. ఇవి చెట్టుకి పచ్చిగానే ఉంటాయి. ఫస్ట్ అయితే మనం పచ్చికాయలే కోసుకొని రావాలి. సో మనోడైతే ఒక బస్తాని తీసుకెళ్ళాడు ఈ కాయల కోసం. ఎందుకంటే ఈ కాయలులో ఏంటి అంత స్పెషాలిటీ అనుకుంటున్నారేమో. మనం ఒక జామ చెట్టుకు కానీ ఒక మామిడి చెట్టుకు కానీ ఖచ్చితంగా మనం మాగేసేటప్పుడు కానీ కనీసం ఆ ఫ్రూట్ రెడీ అవ్వటానికి మనం ఖచ్చితంగా ఏదైనా మందు కానీ ఒక ఇంజెక్షన్ లాంటిదని ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈ కాయ మాత్రం అలా కాదండి, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్టు. నిజంగా ఒక్కసారి తిని చూడండి, మీకు దగ్గరలో ఉంటే. బిగ్ పళ్ళు అంటారు, తెలుగులో చిటిమిటి పళ్ళు కూడా అని అంటారు. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. అలాగే వీడైతే మాత్రం ఈరోజు వెళ్ళాడు, నాకైతే వీడియో మాత్రం పెట్టాడు. ఇంకా కాయలు అయితే రాలేదు. ఇవి మాగేశాక 3 డేస్కి మాత్రం పండుతాయంట. మనం అప్పట్లో మాగిన కాయలే మా అమ్మ అమ్ముతారన్నాను కదా, సో మా అమ్మ దగ్గర కొనేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా మనమే అడవికి వెళ్ళి ప్రశాంతంగా ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని వచ్చి మాగేయటం అంటూ జరుగుతుంది. ఈడైతే చూడండి, ఏకంగా ఒక బస్తా తీసుకెళ్ళాడు. కానీ ఆ బస్తా కాయలైతే పాపం దొరకలేదు. కొన్ని కాయలైతే దొరికినాయి. ఆ కొన్ని నా కోసమే పెట్టేశాడు పక్కన. అవి నా దగ్గరికి ఇంకా రాలేదు. వచ్చాక నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఇది మాగేయటానికి ప్రాసెస్ ఏంటో, ఎలా మాగేయాలో అనేది నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కానీ అడవికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఈ కాయలు కనుక తెలుసుంటే ఎలా మాగేయాలని చెప్తాను చూడండి. ఇది ఆకు పేరు దేవదారి ఆకు ఏదో సంథింగ్ ఏదో ఆకు చెప్పాడు. సో ఈ ఆకు కూడా ఆ కాయలతో పాటు మేము కొన్ని మండలు అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే ఈ ఆకు అంతా కరివేపాకు లాగా ఉంటుంది. సో కరివేపాకు అయితే కాదు ఫ్రెండ్స్. ఈ ఆకంతా ఫస్ట్ ఇలా రెబ్బలు తీసేసి ఫస్ట్ అనేది మనం బకెట్లో ఒక బకెట్ లాంటిది చూడాలి. ఏదైనా కానీ బకెట్ కానీ మనకు ఒక బౌల్ కానీ ఏదైనా కానీ ఆవిరి అనేది బయటికి పోకూడదు ఫ్రెండ్స్. ఆవిరి పోకుండా చక్కగా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. అందులో ఎలక్కాయ తినుంటారు చాలామంది. ఎలక్కాయలో ఎలా ఉంటుందో గుజ్జు అంతకన్నా బాగుంటుంది, అంతకన్నా చాలా స్వీట్గా ఉంటుంది.
సో ఇది మాగేసే ప్రాసెస్ చాలా మెయిన్ ముఖ్యమండి. ఎలా మాగేయాలనేది నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అడుగుకి కొంచెం ఆకు అనేది ఖచ్చితంగా ఇలా దూసి ఆకు అనేది వేయాలి. ఆ ఆకు వేసిన తర్వాత మనం కొన్ని కాయలు అనేది వేయాలి. మళ్ళీ కొన్ని కాయలు అనేది వేసాక ఆకు కూడా అలాగే వేయాలి. అదే ప్రాసెస్లో నీట్గా మనం డబ్బాలో కాయలు అనేది నింపుకోవాలి చక్కగా. సో మనకి ఎక్కడ ఆవిరి అనేది పోకుండా ఉంటేనే మనం ఏ కార్బేటర్ ఏది వేయకుండా ఏ మందు వేయకుండా చక్కగా చెట్టుకు పండినట్లు మనకి ఇందులో కాయ కూడా పండిపోతుందండి. కొంత ఆకైతే వేసాడు, తర్వాత కొన్ని కాయలు అనేది వేస్తున్నారు చూడండి. సో రక్షాబంధన్కి తమ్ముడు ఎలాగో ఈ బిగ్ పళ్ళ కోసం మన ఫ్యాన్ అలాగా ఈడు ఇప్పుడు చూశారు కదండి. ఈ కాయలు అనేది ఇలా వేసేసి సేమ్ ప్రాసెస్లో చేసేసి కంప్లీట్గా బకెట్ నింపాక అందులో క్లాత్ కూడా పెడతామండి ఆవిరిపోకుండా. అప్పుడు చక్కగా 3 days అండ్ 2 daysలోనే మనం మధ్యలో తీయకూడదు. తినాలనిపించిన ఓపెన్ అనేది బకెట్ చేయకూడదు. ఆ 3 days కంప్లీట్ అయితేనే మనకి చక్కగా మొత్తం పండిపోతాయి కాయలు. అప్పుడు ప్రశాంతంగా తినేయచ్చండి. అప్పటి వరకు ఆరాటం పడి మూత తీయటం కానీ సో పండినయా లేదా అని తీస్తూ పెడుతూ ఉన్నా ఖచ్చితంగా గాలిపోయి అస్సలు పండవండి. సో ఇదే ప్రాసెస్లో కనుక ఎవరైనా చేసి ఉంటే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ పేజీని అప్డేట్ చేసుకోండి. ఇదే కాదు, మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా అడవిలో ఏమేమి పళ్ళు కాస్తాయి, ఏమేమి పండ్లు ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ ముందుకు తెస్తాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అందరికీ. బాయ్ ఆల్. టేక్ కేర్.